దీపావళి వేళ కూటమి సర్కార్ ప్రభుత్వ ఉద్యోగులను మళ్లీ మోసం చేసిందని ట్వీట్ చేశారు వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్. అధికారంలోకి వచ్చి 16 నెలల తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు ఒక్క డిఏ మాత్రమే అనౌన్స్ చేయడంపై విమర్శలు చేశారు. ముఖ్యంగా మధ్యంతర భృతిని ఇవ్వకపోవడం, 4 విడతలు డిఏ పెండింగ్ ఉంటే 1 విడత మాత్రమే మంజూరు చేయడంపై ఘాటుగా స్పందించారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిల మాట ఎత్తకపోవడాన్ని ఉద్యోగ వర్గం జీర్ణించుకోలేకపోతుందని ట్వీట్లో పేర్కొన్నారు. దీపావళి వేళ కూటమి సర్కార్ ప్రభుత్వ ఉద్యోగులను మళ్లీ మోసం చేసిందని ట్వీట్ చేశారు వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్. అధికారంలోకి వచ్చి 16 నెలల తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు ఒక్క డిఏ మాత్రమే అనౌన్స్ చేయడంపై విమర్శలు చేశారు. ముఖ్యంగా మధ్యంతర భృతిని ఇవ్వకపోవడం, 4 విడతలు డిఏ పెండింగ్ ఉంటే 1 విడత మాత్రమే మంజూరు చేయడంపై ఘాటుగా స్పందించారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిల మాట ఎత్తకపోవడాన్ని ఉద్యోగ వర్గం జీర్ణించుకోలేకపోతుందని ట్వీట్లో పేర్కొన్నారు.